గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థల మీద ఆపరేషన్ సింధూర్ చేసిన నేపథ్యంలో నిన్న ఉదయం నుండి దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఉగ్రవాదులు పెహల్గాంలో 27 మందిని పట్టణం పెట్టుకుని చంపేశారో వాళ్ళని ప్రతీకారంగా తీసుకున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతుంది. ఈరోజు విజయవాడలోని మహమ్మద్ షిబ్లీ ఆధ్వర్యంలో కొంత నగర ప్రజలందరికీ కూడా స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం మా షిబ్లీ ఉన్నారు మాట్లాడుతూ. సరే, ఎలా చూస్తారంటే పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థల మీద చాలా స్పష్టంగా చెబుతున్నారు, మీరు ఆ దేశంలోని అమాయక పౌరులను చంపారు, మేము పాకిస్తాన్లో ఎవరిని చంపలేదు, ఉగ్రవాద సంస్థల మీద దాడులు చేశామని దేశం సంబంధించి కానీ రక్షణకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంబరం చేసుకుంటే ఎలా చూస్తారు? 100% ఇది సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితేనండి. ఎందుకంటే మేము ఏదైతే నాతో జరిగినటువంటి అన్యాయానికి నేను ప్రతీకారం తీర్చుకుంటే కనుక నాకు ఏ రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఒక మనిషికి ఉంటుందో అదేవిధంగా ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులకి అటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి చర్య వారి యొక్క మతాన్ని అడిగి, వారి యొక్క కులాన్ని అడిగి, లేకపోతే నువ్వు వెళ్ళి మోదీకి చెప్పుకో అని చెప్పేసి జిప్పులో ఓపెన్ చేసి, లేకపోతే కలమా చదవమని చెప్పేసి ఏదైతే కుట్ర పాకిస్తాన్ చేసిందో ఆ కుట్రని వి యాజ్ ఏ ఇండియన్స్ ముస్లిమా, హిందువా, లేకపోతే ఆ పార్టీయా ఈ పార్టీయా కాదు, ఇక్కడ యాజ్ ఏ ముస్లింగా కాదు, లేకపోతే యాజ్ ఏ హిందూగా కాదు, యాజ్ ఏ ఇండియన్గా దీన్ని తిప్పికొట్టడం జరిగింది. కాబట్టి ఇది మట్టుకు ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా ఇక్కడ భారతదేశంలో నివసిస్తున్నటువంటి 140 కోట్ల మందికి ఇది పండగ లాంటి వాతావరణం అండి. దేశాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు, మాక్ డ్రిల్ నిర్వహించడం కానీ దేశవ్యాప్తంగా అలర్ట్ చేయడం కానీ, ఒకవేళ ఇన్ కేస్ యుద్ధం అనేది వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? సార్ చూడండి, యుద్ధం అయితే ఇది కాదు, మేము యుద్ధం కోరుకోవట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా విదేశాంగ సెక్రటరీ గారు చాలా స్పష్టంగా నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ, ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మాటల్ని కనుక మీరు ఒక్కొక్క వర్డ్ని గమనించండి, ఒక్కొక్క వర్డ్ హైలీ ఇంటలెక్చువల్ వర్డ్స్ అనమాట. ప్రతి వర్డ్ని కూడాను తూకమేసి మరీ వాడటం జరిగింది. మీరు ఇక్కడ గమనించాలి, ఆయన చెప్పింది ఏమిటంటే మేము చేసింది పాకిస్తాన్పై దాడి కాదు, పాకిస్తాన్ మిలిటరీపై దాడి ఏమాత్రం కాదు, పాకిస్తాన్ పౌరులపై ఏమాత్రం కాదు, ఇది మేము చేస్తున్న దాడి కేవలం ఏదైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో, లేకపోతే ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో దానిపై మాత్రమే మా యొక్క దాడి తప్పించి మేము ఇతరులపై మేము చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా సుస్పష్టంగా ఉంది. ఇది పాకిస్తాన్ ఏంటంటే మొత్తం ప్రపంచం యొక్క సింపతిని ఆకట్టుకోవడానికి, లేకపోతే దొంగ అని చెప్పేసి అరిచినట్టుగా వీళ్ళు చేస్తున్నటువంటి పని. దేశంలో ఇంకా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడేవాళ్ళు, లేకపోతే పాకిస్తానే యుద్ధంలో గెలవాలి, యుద్ధం వస్తే పాకిస్తాన్కి, ఇలా రకరకాల మాట్లాడుకునే వాళ్ళు ఉండవు, వాళ్ళ గురించి ఏం చెప్పి? సార్, మొన్న బీహార్లో 2 వ్యక్తులు వాళ్ళ ఆధార్ కార్డులు నేను మీకు పంపిస్తాను. మీరు ఇప్పుడు అడిగింది ఏంటంటే దేశంలో ఇంకా కూడాను అని చెప్పేసి, దేవుడి దేవల్ల ఏంటంటే మీరు వాళ్ళ మతం ఇంకా మెన్షన్ చేయలేదు, కానీ మీ యొక్క ఇంటెన్షన్ ఏంటనేది మాకు తెలుసు. ఎందుకంటే మేము పడి ఉన్నటువంటి ప్రాణం, ఎందుకంటే ఆ సూటిపూటి మాటలు ఏదైతే ఉన్నాయో మీరు ముస్లింలు ఉగ్రవాదులు అని చెప్పేసి, ఈ రోజున నేను మీకు స్పష్టంగా అడుగుతున్నాను, ఏదైతే బీహార్లో వెస్ట్ బెంగాల్లో 2 వ్యక్తులు సనాతనీ ఏక్తా మంచ్, ఏంటండి పేరు, సనాతనీ ఏక్తా మంచ్, అది ఒక పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీకి చెందినటువంటి 2 వ్యక్తులు లోపలికి వెళ్ళి పాకిస్తాన్ జెండా వేసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి రాసి, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పేసి రాసి, ఈ పని ముస్లింలు చేశారని చెప్పేసి వాళ్ళపై నెట్టి వేసే ప్రయత్నం చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ ఆధార్ కార్డులతో పాటు ఎఫ్ఐఆర్ నెంబర్తో పాటు మీకు పంపిస్తాను. నాకు ఈ దేశంలో గత 24 గంటల్లో ఏ ఒక్క ముస్లిం అయినా కానీ ఈ రకంగా చేశాడని చెప్పేసి తీసుకొచ్చి నాకు ఆధారాలతో పాటు చూపించండి, వాడిని చెప్పు తీసి కొట్టి వాడిని ఈ దేశం నుంచి బయటికి పంపించేద్దాం. నిజంగా దేశంలో ఏమన్నా మైనార్టీలు ఏమన్నా అభద్రతా భావంతో ఉన్నారనుకోవాలా? చూడండి, అభద్రతా భావం అన్న మాట అయితే నేను చెప్పనండి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో కూడాను ఎవరైనా ఎక్కడైనా ముస్లింలు సురక్షితంగా ఉన్నారంటే కనుక అది కేవలం ఒక భారతదేశం మాత్రమే. 55 కంట్రీలు, ప్రపంచంలో 55 ముస్లిం కంట్రీలు ఉన్నాయి, ఇస్లామిక్ కంట్రీలు ఉన్నాయి. కానీ ఆ 55 ఇస్లామిక్ కంట్రీల్లో కేవలం భారతదేశంలో ఏదైతే సెక్యూరిటీ ఉందో, భారతదేశంలో ఏదైతే స్వేచ్ఛ స్వాతంత్ర్య వాయువు ఏదైతే ముస్లింలు పీల్చుకుంటున్నారో ప్రపంచంలో ఇంకా వేరే దేశంలో ఎక్కడ కూడా లేదు అది. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఎస్, వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మోదీ గారు అంటే మాకు పడదు, బీజేపీ అంటే పడదు, ఆర్ఎస్ఎస్ అంటే పడదు, ఎస్ పడదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్, ఐఎమ్ విత్ మిస్టర్ మోదీ, ఐఎమ్ విత్ బీజేపీ, ఐఎమ్ విత్ అమిత్ షా, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ ఆర్ఎస్ఎస్ ఆల్సో వెన్ ఇట్ కమ్స్ టు ద నేషన్. ఎందుకంటే దేశం ఉంటేనే మేము అందరం ఉంటాం, మళ్ళీ కొట్టుకుందాం గ్యాప్ ఇచ్చి. కానీ మళ్ళీ దేశం విషయం వచ్చేటప్పటికి మట్టుకు వీ యాజ్ అన్ ఇండియన్స్ వీ విల్ డెఫినెట్లీ సీ దేర్ ఎండ్. కొన్ని పొలిటికల్ పార్టీస్ కొంత నెగిటివ్గా మాట్లాడాలని చూస్తారు.
ఇంకా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చూడండి, ఇలాంటి సందర్భంలో అందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పరిపక్వత లేనటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల్లోకి వస్తే కనుక ఇదే విధంగా ఏడుస్తుందండి. కనీసం జ్ఞానము, కనీసం బుద్ధి, కనీసం ఏం మాట్లాడుతున్నాం మనం అనేది తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేసే ప్రయత్నం చేస్తే కనుక ఇలాగే నవ్వుల పాలవుతారు. ఇక్కడ మీరు స్పష్టంగా చూడాల్సిన అవసరం ఏంటంటే, ఎవరైతే పాకిస్తాన్ని ఏదైతే కుట్ర పన్నిదో ఆ కుట్ర ఏమిటంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి. ఆ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలంటే కనుక ఏదైతే భిన్నత్వంలో ఏకత్వం ఉందో ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని తుడిచిపెట్టేయాలి. ఇక్కడ అది తుడిచిపెడితేనే పాకిస్తాన్ అక్కడ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే వారు చేయలేరు, 24 అవర్స్లో వారిని ఇది చేసేయగలం. కానీ వారు చేసేటటువంటి కుట్ర ఏమిటంటే ఏదో రకంగా ఇక్కడ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ తీసుకొని రావాలి. ఇప్పుడు వారు అక్కడ హిందువులు లేరా పాకిస్తాన్లో హిందువులు ఉన్నారు కదా, చంపుకోవాలంటే అక్కడే చంపుకోవచ్చు కదా. ఇక్కడ వచ్చి నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి అడిగి మరీ చంపాడంటే దానికి ఉన్నటువంటి అంతర్యం ఏంటనేది అర్థమవుతుంది కదా మీకు. దాని తర్వాత పాకిస్తాన్ సెనేటర్ అక్కడ పాకిస్తాన్ పార్లమెంట్లో నుంచొని తను 2 విషయాలు వ్యాఖ్యానించింది. నంబర్ 1 ఏంటంటే బాబ్రీ మసీదుని మేము మళ్ళా పునర్నిర్మిస్తాము, దాని తర్వాత ఆసిఫ్ మునీర్ వచ్చేసి ఇక్కడ నమాజ్ ఆచరిస్తాడు అని చెప్పేసి. మేము ఇక్కడ గాజులు తొడుక్కొని కూర్చున్నామా? మేము ఎప్పుడైతే బాబ్రీ మసీద్ యొక్క తీర్పు వెలువడించడం జరిగిందో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు దాన్ని మేము స్వాగతించలేదు, ఇవాళ కూడా స్వాగతించలేదు, కానీ గౌరవించడం మా యొక్క బాధ్యత. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, ఈ తీర్పుకి వ్యతిరేకంగా నువ్వు లఫుడ్గాడు నువ్వు ఎవడు మాట్లాడటానికి? పాకిస్తాన్ మీకెందుకు అంటే దే వాంట్ టు క్రియేట్ సమ్ ప్రాబ్లమ్ ఓవర్ ఇన్ ఇండియాలో ఒక ప్రాబ్లం క్రియేట్ చేద్దామని చెప్పేసి వారి యొక్క కుట్ర. నంబర్ 3rd పాయింట్, ఇదంతా కూడా మీకు కన్ఫర్మ్ ఎక్కడ ఇద్దంటే వారు మాట్లాడుతుంది పైపెచ్చి ఏంటంటే ఏదైతే సిక్కులు ఉన్నారో ఆ సిక్కుల గురించి మాట్లాడతారు. ఏంటంటే సిక్కులు మా దేశంపై దండయాత్రకి రారు. ఎందుకు రారే అంటే కనుక సిక్కులు వారి యొక్క మత పెద్ద ఏదైతే ఉన్నారో గురునానక్ గారి యొక్క జన్మస్థలం పాకిస్తాన్లో ఉంది కాబట్టి మాపై వారు యుద్ధానికి రారు అని చెప్పేసి. కానీ భారతదేశం ఏం చేసింది? భారతదేశం దానికి ధీటైనటువంటి జవాబు ఇచ్చింది. ఒక ముస్లిం మహిళ, రెండోది ఒక సిక్కు మహిళ, ఇద్దరు కలిసి ఈ ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేశారు. దట్ ఈజ్ ఇండియా. అండ్ ఇండియా యొక్క ఏదైతే ప్లూరలిజం ఉందో ఇది దీని నుంచే బయటకు పడుతుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉండి ముస్లింలు ఉగ్రవాదులు లేకపోతే ముస్లింలందరూ ఉగ్రవాదులు అని చెప్పేవాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులకి అమ్ముడుపోయిన నా కొడుకులు అని చెప్తాను నేనైతే. దట్స్ నో డౌట్, బోల్డ్ స్టేట్మెంట్, దీన్నే హైలైట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేది ఎవరైతే అమాయకులు బలైపోయారో ఉగ్రదాడిలో వాళ్ళందరికీ ఘన నివాళులని చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో దేశం గురించి అంటే ఇలాంటి యుద్ధ సమయంలో కానీ శత్రు దేశాలు దండయాత్ర చేసినప్పుడు ఖచ్చితంగా అందరూ కలిసి ఒకే మాట మీద ఒకే తాటి మీద నిలబడాల్సిన అవసరం ఉంది. పార్టీలు, మతాలు, కులాలు పక్కన పెట్టి అందరూ దేశం కోసం నిలబడాల్సిన అవసరం ఉందని మహమ్మద్ ఫరూక్ షిబ్లీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.